ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించావు, విమోచించావు, అనగా నడిపిస్తున్నావు, మంచిదే. కానీ మరి ఈ సముద్రం దగ్గరికి మరి తీసుకొని వచ్చావు, ఎలాగా? వెంటనే మోసెస్ ఆకాశం వైపు చేతులెత్తి దేవుని అడుగుతున్నాడు, ఓ మై తండ్రి, నా మై డాడీ, ఇదిగో అనగా వీరిని విమోచించిన మాట వాస్తవమే. ఇలాంటి సమయంలో నేనేమి చేయాలి? శత్రువునైతే దాటి వచ్చాను, కానీ నేను ఏమి చేయాలి అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోసెస్, నీ చేతిలో ఉన్నదేమిటి? ఏముందట? ఆయన చేతిలో ఏముంది? ఐగుప్తులో చేసిన 10 అద్భుతాలు చేసిన ఆ చేతి కర్ర మాత్రమే ఉంది. కర్రని చాపమన్నాడు. చాపటమే ఆయన బాధ్యత. కానీ దేవుడట కర్ర చాపక మునిపే ఆ సముద్రం పాయలవుతూ వస్తుంది. ఎలాగా అంటే వాక్యపు లోతులోకి తీసుకెళ్తాను. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనాన్ని మీకు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనం. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరిమెదను. చాలండి. ఈ భాగంలో ఈ రాత్రి మీరు నేర్చుకోవాల్సిన సత్యమేమిటి అంటే, ఇక్కడ మోషే సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు అని కానీ అడిగితే, మోషే చేతిలో ఉన్న ఆ కర్రను చాపు మునిపే సముద్రం ఏమైంది? చెప్పాలి. ఏమైందండి? 2 పాయలైంది. అవునా? పాయలైందని చెప్తూ ఉంటాం, కానీ అసలు